దండం పెట్టు, దేవుడు ఉన్నాడు. చెట్టు పుట్ట గాలి నీరు భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నదులు మొత్తం సర్వత్రా వ్యాపించున్నవాడే దేవుడు. మనుషులు మనం ఇక్కడ ఉన్నాం, మన ఇంటి దగ్గర లేము, మన ఇంటి దగ్గర మనం ఇక్కడ లేము. దేవుడు మన ఇంటి దగ్గర ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అంతటా ఉంటాడు, మనలో ఉంటాడు. మొదటి పురుషులు చెప్తున్నాగా, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత. లోపల ఉన్నవాడు దేవుడు, బయట ఉన్నవాడు దేవుడు, అణువు కంటే అణువు చిన్నవాడు దేవుడు, ప్రపంచం అంతా నిండిపోయి మిగిలిపోయినవాడు దేవుడు. మొత్తం 14 లోకాల్లో దేవుడు ఉన్నాడండి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ 7 లోకాల కింద భూలోక భవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకం 7 లోకముల పైన మొత్తం 14 లోకాలు భవన బ్రహ్మాండ పర్యంతం వ్యాపించున్నవాడే దేవుడు. ఇది హిందూ ధర్మం చెబుతాం. మొత్తం అంతటా దేవుడు అని చెప్పేటువంటి ఏకైక ప్రపంచం మొత్తం మీద చిత్రపటంలో అంతటా దేవుడే, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని చెప్పేటువంటి ఏకైక మతం మన హిందూ మతం. హిందూ ధర్మం యథార్థంగా ఇంత గొప్ప ధర్మంలో పుట్టాను, ఆనందపడి. అంతటా దేవుడు ఉన్నాడు, ఎవరిని మనం విమర్శించద్దు. అన్ని చోట్ల దండం పెట్టుకోండి. చెప్పాం కదా, చర్చిలో దేవుడు ఉన్నాడు, మసీదులో దేవుడు ఉన్నాడు, దేవాలయంలో దేవుడు, అంతటా దేవుడే. అది ఒక్క హిందూ ధర్మం చెబుతోంది. అటువంటి గొప్ప సాంప్రదాయంలో ఉన్నాం. అటువంటి పూజా కార్యక్రమంలో మనం ఇప్పుడు చక్కగా ఈ పూజలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం పూర్తి చేసుకున్నామండి. ఆంధ్ర రాష్ట్రానికి అయ్యప్ప దీక్ష తీసుకొచ్చిన దండపాడి గురు స్వామివారి యొక్క అక్కడ రూపం మనం పెట్టుకున్న మందిరంలో దండపాడి గురువు గారు అంటే అందరికీ తెలిసినటువంటి మహానుభావులైన మన వేలుగురు స్వామి వారికి నాన్నగారు మహానుభావులు. అని చేత దండపాడి గురు స్వామి వారికి స్వాములందరూ నమస్కారం చేసుకోండి. దండపాడి గురు స్వామి. ఇక్కడ ఒక చిన్న పరీక్ష వచ్చింది వేళ స్వాములకి. ఎక్కడైనా స్వాములు ఎక్కువ ఉండి భక్తులు తక్కువ ఉంటారు, కానీ